ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాశి పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే నక్షత్రాల పరంగా ఎలాంటి మార్పులైనా చోటు చేసుకుంటున్నాయా అని తెలియజేసేందుకు, అసలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, 2025 నూతన సంవత్సరంలో నూతనంగా ఉండాలి, బాగుండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సో ఇప్పటి వరకు కన్యా రాశి వారికి బాగోలేదు అంటే జాతక పరంగా కానివ్వండి, లేదంటే వాళ్ళకున్న సమస్యల పరంగా కానివ్వండి, అస్సలు బాగుండట్లేదు అనేది వింటున్నాం. సో మరి ఇప్పుడు 2025లోనైనా సరే కన్యా రాశి వారికి బాగుంది అని అంటారా? మీరేమంటారు రాశి పరంగా? యాక్చువల్గా రాశి ఫలాలు తెలుసుకోవటం శుభ సూచకం అండి. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నేచర్ కూడా ఉంటుందండి. ఓకే, అదండి. ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్న ప్రతి జీవికి కూడా గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. సాక్షాత్తు శివుడికి కూడా గ్రహాల యొక్క బాధ ఉంటుందండి. అందుకనే శివుడు ఉండటం వల్లనే శివుడు వెళ్ళిపోయేసి చెట్టు త్వరలో దాక్కున్నా అని చెప్పేసి మనకు పాపులర్గా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి గ్రహాల బాధ దేవతల దగ్గర నుంచి సూక్ష్మ అన్ని జీవులకి, చెట్లకి, పుట్లకి అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం రాశి ఫలాలు చెప్పుకోండి అంటే మీరు ధన్యులు, నేను ధన్యుని, వినేవాళ్ళు కూడా ధన్యులు, చూసేవాళ్ళు కూడా ధన్యులండి. ప్రకృతి కూడా ఉంటుందండి. అంత గొప్ప మహత్వం ఉంది. అందుకని మన పూర్వకాలంలో రాశి ఫలాల్ని బహిరంగంగా చెప్పేవాళ్ళు, గుళ్ళల్లో చెప్పేవాళ్ళు. అందరికీ అవైలబిలిటీ ఉండడానికి ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ప్లేస్లోనూ తీసుకొచ్చి పెట్టారండి దీన్ని. అయితే మీరు అడిగినట్టు విధంగా 2025లో ఉన్న విశిష్టత ఏంటంటే 4 గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. సో మనకి శని 2.5 సంవత్సరానికి, రాహుకేతులు సంవత్సరానికి, తర్వాత గురువు వచ్చేటప్పటికి సంవత్సరానికి మారుతూ ఉంటారు. ఈసారి 2025కి 4 గ్రహాలు మారిపోతున్నాయండి. అందుకని ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా డ్రామాటిక్ చేంజెస్ అయితే, చాలా డైనమిక్గా లాట్ ఆఫ్ చేంజెస్ అయితే అందులో ఉంటాయండి, మనం గమనించాలి. అయితే మీరు అడిగిన విధంగా శని 2.5 సంవత్సరాలకు మారటంతో అయితే ఈసారి మార్చిలో మారటం వల్ల చాలా రాసులకి శని పీడల నుంచి విముక్తి రాబోతూ ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని రాసులకి శని బాధలు కూడా పట్టుకోబోతూ ఉన్నాయండి. అది మనం అప్రాపరేట్గా ప్రతి రాశిలో దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ముందుకెళ్దామండి. ఇంకొక విషయం, ఈ రాశి ఫలాలను ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇది దేవతలు మనకిచ్చిన సాక్షాత్తు బ్రహ్మ మనుషులకి వాళ్ళ యొక్క ఫేటు ఏదో తెలుసుకోవడానికి ఈ జ్ఞానం మనకి రహస్యంగా అందరికీ ఇచ్చారండి. అయితే ఎందుకు తెలుసుకోవాలంటే, మనిషి సాధించడానికి పురుషార్థాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 నుండి మనిషి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు తను చేయాలనుకున్న పనులు ఈ 4కి సంబంధించే ఉంటాయి. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని సాధించే క్రమంలో ఇవి ఎలాంటివి వస్తాయి, తర్వాత వస్తే ఏం చేయాలి పరిహారాలు అని చెప్పేసి మనకి ఈ శాస్త్రంలో చాలా స్పష్టంగా, క్లీన్గా, మోస్ట్ ఆథెంటిక్గా చెప్పబడి ఉందండి. మహర్షులు చెప్పారు. అది కూడా మనం శాస్త్రానుగుణంగా మనం ఇప్పుడు చర్చించుకుందామండి. 2025లో ఉన్న విశిష్టత ఏంటంటే 4 గ్రహాలు చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే శని 2.5 ఎలాగ చేంజ్ అవుతాడండి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చేంజెస్ లేదు, ఈ ఇయర్ చేంజ్ అవుతున్నారు. తర్వాత మనకి రాహుకేతులు కూడా లాస్ట్ ఇయర్లో మూమెంట్ లేదండి, అలానే ఉన్నారు. అంతకుముందు ఏడు వచ్చిన తర్వాత ఈ 7 మారుతూ ఉన్నారనమాట. తర్వాత మనకి గురువు ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారనమాట. ఈ 4 గ్రహాలు ఈసారి మారుతూ ఉన్నారు. అది కూడాను చాలా తక్కువ వ్యవధిలో మారుతున్నారండి. మార్చి ఎండ్లో అంటే ఏప్రిల్లో ఒకళ్ళు, వితిన్ 45 డేస్లో మిగతా అన్ని ప్లానెట్స్ మారుతున్నాయి. అంటే మనం ఏమనుకోవాలంటే మే 18 తర్వాత ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా చేంజెస్ ఉంటాయండి. డైనమిక్ చేంజెస్, చాలా మార్పులు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి లైఫ్. అది కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఓకే. ఉత్తర నక్షత్రం వీళ్ళకి కన్యా రాశిలో కనుక నక్షత్రాల ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్యా రాశి కింద మనం చెప్పుకోవాలండి. తర్వాత మనకి ఈ గ్రహస్థితి ఎక్కడెక్కడ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయంటే, మనకి శని వచ్చేటప్పటికి మార్చి 28న మనకి మీనరాశిలో ఎంటర్ అవుతున్నారండి. మిథునంలో వచ్చేటప్పటికి గురువు ఎంటర్ అవుతున్నాడు. వీళ్ళు మే 14న, మనకి మే 18న వచ్చేటప్పటికి రాహు కేతువులు ఒకళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, ఇంకొకళ్ళకి సింహరాశిలో ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ 4 ప్లానెట్స్ వచ్చేటప్పటికి ఈ 4 రాశుల్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే తోటి మనకి కన్యా రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కన్యా రాశి కనుక చూసుకుందాం అనుకోండి, వీళ్ళకి శని వల్ల బాగా ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వచ్చే 2.5 సంవత్సరము. తర్వాత గురువు ఫస్ట్ 6 months బాగా ధనాన్ని ఇస్తూ ఉంటారండి.
చక్కగా ఒక కంఫర్ట్ వెల్త్ అంతా సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ధనం యొక్క విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు వల్ల కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 6 మంత్స్ కొంచెం గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాహు కూడా ధనం తీసుకుని వస్తారండి. ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గురువు వల్ల ధనం పోతూ ఉంది, రాహు వల్ల ధనం వస్తూ ఉంది. కానీ శని ప్రభావం వల్ల కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది, జర్నీలు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూస్తే, మనం ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే ఈసారి కన్యరాశి వాళ్ళకి శని 7వ ఇంట్లో ఉన్నారండి. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల దీన్ని కంటక శని అంటారు. కంటక శని అంటే కంటక అంటే ముళ్ళు అనమాట. అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుంటుంది, కాల్లో ముళ్ళు ఉంటే ఏమవుతుంది, అది పెద్ద చెప్పుకోలేని ప్రాబ్లం కాదు, చెప్పుకునే ప్రాబ్లం కాదు. సో శని వచ్చేటప్పటికి అష్టమ శనిలాగా వేరే శనిలాగా ఇక్కడ బాధ పెట్టడు. కానీ అది కాల్లో ముళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, అది డేంజర్ కాదు, అలానే సౌఖ్యంగా ఉండలేము, ఏదో ఎక్కడో ఒకసారి గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కంప్లీట్ శని చేస్తాడు. అందుకని ఈ శనిని కంటక శని అంటారనమాట. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ద్వారా అంటే వ్యాధి పీడం, ప్రవాసాంశ, అంతఃక్లేశ, మహద్భయం, అర్ధనాశం, మనస్తాపం, సప్తమస్థాన శనీశ్వరో అని చెప్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటేనండి, ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నా వస్తాయి, లేదా వేరే ప్లేసుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రవాసం అంటే ఇక వేరే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతారు. వీళ్ళు ఫారిన్ వెళ్తారు, అక్కడ ఇబ్బంది పడతారు. ప్రమోషన్ ఏదో వచ్చేస్తుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అక్కడ ఇబ్బంది పడతారు. ప్రవాసంతో అక్కడ ప్రాబ్లం, లేదంటే అంతఃక్లేశ ఏం లేదంటే వాళ్ళకి హృదయంలో ఎక్కడో ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. మేము ఇందాకనే చెప్పుకున్నాం, కంటకంటే ముళ్ళు ఏదో ఒక బాధ, అది ఏదో ఒక బాధ ఉంటుంది. మహద్భయం, భయం గొలిపే సిచ్యువేషన్లు ఉంటే భయపడుతూ ఉంటారండి వీళ్ళు. ఇది ఒక ఎందుకని కంటకని అందుకని అనమాట. అయితే అర్ధనాశనం, ఇదే టైంలో ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనస్తాపం, సో హృదయంలో ఎక్కడో ఒక చోట తప్పించుతూ ఉంటారండి. ఏదో సంథింగ్ వాళ్ళకి కావాలి కావాలి కావాలనే ఉద్దేశంతో వీళ్ళు చూస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి కంటక శని 7వ ఇంట్లో అని చెప్తారు అనమాట. తర్వాత గురువు, అది శని ఇచ్చే ప్రభావం అండి మార్చి నుంచి. అయితే గురువు ఫస్ట్ 5 months చాలా బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ధనం విషయంలో అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి అర్థం స్వకులాచార, గృహలాభ, శుభోజనం, నిత్య స్త్రీజన సంపర్క, నవమస్తే భవోద్గురవు అని మనకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకాలు మన మహర్షులు చెప్పే దాని మీనింగ్ ఏంటంటే అర్థం ఈ టైంలో ఫస్ట్ 5 months ధనానికి ఎటువంటి లోటు ఉండదు, చక్కగా ఉంటుంది. స్వకులాచారక, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతుల్ని ఒక ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధకంగా అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఆధ్యాత్మికంగా ఉండడం అయితే ఇలా జరుగుతూ ఉంది. తర్వాత గృహ లాభం, ఇంటికి సంబంధించిన అన్ని పనులకి చాలా లాభవంతంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ఉన్న ఇంటిని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ, హౌస్ రిలేటెడ్ విషయాల్లో చాలా శోభాయమానంగా చాలా లాభం ఉండే అవకాశం ఉంది. మంచి భోజనం కూడా చేస్తారు ఫస్ట్ 6 months. అంతేకాకుండా వీళ్ళకి నిత్య స్త్రీ జన సంపర్క, ఎప్పుడు వీళ్ళు చుట్టూ లేడీస్ ఉండి వాళ్ళ ద్వారా మంచి హెల్ప్ వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. ఫీమేల్ కొలీగ్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో లేడీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి మంచి ఒక ఏమని చెప్తారంటే ఒక హ్యాపీ మూమెంట్స్, మంచి సపోర్ట్ వాళ్ళ నుంచి వస్తుందని మనం చెప్పుకోవాలి. అయితే ఇది మే వరకు ఉంటుందండి. మే తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళకి జూపిటర్ ఉండడం వల్ల ధనధాన్య, ధననాశో, ధనచ్ఛేద, అంటే పూర్వకాల రైతులు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అగ్రికల్చరల్ పంటకు సంబంధించిన ఏదైనా కనుక వస్తే తగినంతగా ఆదాయం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. వృధా సంచారం అంటే వృధాగా తిరుగుతూ ఉంటారనమాట. అంటే ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా కానీ ఆ పని కాదు వాళ్ళకి. తర్వాత భయం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. స్వజనైర్దూషణం అని చెప్తారంటే వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళే వీళ్ళని దూషిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి గురువు వారు తెలుస్తూ ఉంటుంది. తర్వాత మనకి రాహు గనక చూసుకుంటే రాహు కూడాను ఫస్ట్ 5 months నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంటే తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. చూసుకుంటే వీళ్ళకి రాహు ఫస్ట్ ఎలా ఉంటుంది, సర్వధన ధాన్య స్వల్పం, అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో డబ్బులు ద్వారా కొంచెం ఆదాయం ఉంటుంది. తర్వాత ధాన్యంలో కూడా కొంచెం ఆదాయం ఉంటుంది. ఎక్కువగా కష్టాన్ని తగినంత ఆదాయం రాదనమాట. కష్టం అయితే బాగా పడతారు కానీ అలానే లాస్ కూడా రాదు. ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత గమన వృధా, ఎక్కడికైనా బాగా తిరుగుడు ఫారిన్కి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, అవుట్ స్టేషన్కి వెళ్ళినా కానీ దాని ద్వారా వీళ్ళకి లాభం అయితే ఉండదు అని చెప్పేసి మనకి రాహు 7వ ఇంట్లో వల్ల జరిగిందనమాట. అయితే వీళ్ళకి ఇక్కడ ఒక గేమ్ చేంజర్, ఓకే, ఒక పాజిటివ్ న్యూస్ ఇక్కడికి రాబోతుంది. ఏంటంటే వీళ్ళకి రాహువు మే 18 తర్వాత 6th హౌస్లోకి రాబోతున్నారండి. 6th హౌస్లో రాహు వీళ్ళకి విశేషంగా
చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఎలా కలిసి వస్తుందంటే మనోధైర్బుద్ధి వృద్ధిం రిపునాశనం సదాశవం. అంటే వీళ్ళకి మనస్సులో చాలా ధైర్యంగా ఉంటారు, బుద్ధి చాలా మైండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళకి అప్పటిదాకా శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి శత్రువులు బాధ పోతుంది, ఎప్పుడు మంచి శుభంగా ఉంటారు అని చెప్పేసి మనకి. తర్వాత వీళ్ళకి గోలాభము, భూలాభము, తర్వాత శత్రు లాభము, ఇన్ని రకాల లాభాలు చూపిస్తూ ఉంది. కాబట్టి మనం చూసుకుంటే ఈ 3 గ్రహాల స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 60% బాగుంది, ఒక 40% ఛాలెంజింగ్గా ఉంది అని చెప్పాలి. ఇంకా నేనేం చెప్పాను, 65% చాలా బాగుంది, ఒక 35% మాత్రం చేంజ్ ఛాలెంజింగ్గా ఉంది అనేసి మనం చెప్పుకోవాలి. ఓకే గురుగారు, మరి రాశి పరంగా చెప్పారు. సో నక్షత్ర పరంగా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి పట్టాభిషేకం, జాబ్లో ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా జూలై 20 లోపలే చాలా అనుకూలంగా ఉంది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. తర్వాత వీళ్ళకి ధనవృద్ధి చాలా బాగుంటుంది, సుఖం ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత వీళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము, జూన్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు రాజ్య సమాన సౌఖ్యం అని చెప్పేసి చాలా వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణం అంతా చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఛాలెంజ్ వీళ్ళకి జూన్ 14 వరకు మరణము, లేదంటే హెల్త్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఏదో ఒక కోల్పోతాము, పోతాము, అసలు అవసరమా అని ఒక ఇరిటేషన్ ఉండేసి మరణ భయంతో ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళకి 2024 ఇయర్ అంతా కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారండి ఈ ఇయర్లో. సో అది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు. తర్వాత మనకి హస్త నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగుంటాయి, ధనవృద్ధి ఉంటుంది, సుఖం ఉంటుంది, ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే వచ్చేస్తాయండి. ఈ ప్రమోషన్స్ వచ్చేటప్పుడు కొంచెం ఛాలెంజెస్ తీసుకొని వస్తే, ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి భయపడుతూ ఉంటారు. ఈ భయం కూడాను అక్టోబర్ మంత్, ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ 2-3 మంత్స్లో వీళ్ళకి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయేసి భయంగా ఉంటారు. అయితే వీళ్ళకి శని యొక్క ప్రభావంతో హస్త నక్షత్రం వాళ్ళకి ఆగస్టు 20th మధ్య, దానికి ముందు ఒక 2 months ముందు, మే టు ఆగస్ట్ ఈ మధ్యలో మరణ భయం వీళ్ళు కూడా పట్టుకుంటుందండి. అంటే వాళ్ళు శారీరకంగా కాదండి, వాళ్ళు చేసిన పని కూడా ఏదైనా ఉంటుందా పోతుందా, దీనివల్ల అసలు మనకు ఉపయోగం ఉంటుందా లేదా, ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని, ఉంటుందా పోతుందా అని ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఎక్కువగా ఉంటారు. తర్వాత మనకి చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీరికి సంవత్సరం అంతా మరణ భయం ఉంటుందండి, కానీ సంపదలు చాలా బాగుంటుంది, ధనం వస్తుంది, సుఖం ఉంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వీళ్ళు ఏమీ ఫేస్ చేయరు. బట్ చిత్తా నక్షత్రం వాళ్ళు ఓన్లీ ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి మరణానికి సంబంధించి ఏదో ఒక ఇంటర్నల్గా ఫీల్ అయిపోయి బాధపడుతూ ఉంటారండి. అది ఈ విషయాన్ని గమనించుకోవాలండి. ఓకే గురువుగారు, సో ఓవరాల్గా కన్యరాశి వారికి ఒక 65% బాగుంది అన్నారు. అంటే మరి ఇంతకు ముందుతో గతంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త పర్వాలేదు, బెటర్గా ఉంది అని అనుకోవచ్చు. సో గురుగారు, మరిన్ని వాళ్ళకు ఇంకొన్ని భయం కానివ్వండి, సమస్యలు ఉన్నాయి కదా, సో ఆ సమస్యల్ని దూరం చేసుకోవడానికి ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ జీవితం కొత్తగా ఉంటుంది అంటారు, తెలియజేస్తారా? సో మేజర్గా ఛాలెంజెస్ ఏమీ లేదండి వీళ్ళకి. అయితే వీళ్ళకి ఈ 3 నక్షత్రం వాళ్ళకి ఒకటి కామన్గా మనకు కనిపించింది ఏంటంటేనండి, మరణము, భయము బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది పోగొట్టుకోవడానికి వాళ్ళకి మన్యు పాశుపత హోమం కనుక చేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు అంటే వీళ్ళకి చండీ హోమం, మనకి శ్రీశైలం విజిట్ చేసి బ్రహ్మరాంబిక సంబంధించి చండీ హోమం చేస్తారండి, చండీ పారాయణ కానీ ఇది చేయించుకుంటే ఈ మరణానికి సంబంధించి కానివ్వండి, ఈ భయానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి వెంటనే పోతుంది. అంతేకాకుండా వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకున్న, ఆంజనేయ స్వామి దండకం చదువుకున్న, శనివారం ఆంజనేయ స్వామి గుడికి విజిట్ చేస్తున్నా కానీ ఆ మరణ భయం అయితే పోతుందండి. ఓకే గురుగారు, సో రాశికి సంబంధించి కొత్త సంవత్సరానికి సంబంధించి చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాలని తెలియజేశారు. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, రాశి ఫలితాలు, అదేవిధంగా నక్షత్ర పరంగా ఈ ఏడాది అయితే మనకి 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది. సో ఈ 4 గ్రహాల మార్పు వల్ల ప్రతి రాశిలో వారికి కూడా ఏదో కొంత, అంటే కొంతమందికి బాగుండడం, కొంతమందికి అస్సలు బాగోకపోవడం, సో కొంతమందికి 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అండ్ ఇదే కాకుండా రాశి పరంగా కానివ్వండి, లేదంటే పర్సనల్గా కూడా, జాతక పరంగా కూడా, సో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకోవాలి, గురువు గారితో మాట్లాడాలి అని అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం మార్గాన్ని అయితే ఆయన చూపిస్తారు.